హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజుతో మా బ్రహ్మోత్సవాలు గ్రీన్ సిటీలో ఉన్న వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ముగిసిపోతున్నాయండి. ఇంకా అయిపోవచ్చినియి. ఇంకా సమన్వి, గౌతమ్‌లు అయితే అక్కడ ఫోటో తీసుకున్నారు. ఇంక తీసేస్తున్నారని కేరళ శారీస్ తోటి ఈ కోలాటం చూడండి. ఎంతో రాత్రి 8 గంటలకి చేశారండి ఇది. ఆ చీకటిలోను, ఆ లైట్ వెలుగుల్లో తెల్లని శారీస్‌తో ఈ కోలాటం అయితే మహా అద్భుతంగా జరిగిందండి. స్వామివారు కొంచెం దూరంలో ఊరేగుతూ వస్తున్నారండి రథం మీద. హనుమంతు వాహనం అండి. హనుమంతు వాహనం మీద స్వామివారొస్తున్నారు. ఈరోజైతే 3 కోలాటాలు పెట్టారు. ఒకటి గ్రీన్ శారీ, వైట్ శారీ, రెడ్ శారీ అని 3 జెండా కలర్స్‌లో పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఎర్ర ఎర్ర శా రెడ్ శారీస్ అయితే ఆరెంజ్ శారీస్‌లో హనుమంతు వాహనం కదండీ! ఆంజనేయ స్వామి జెండాలు, ఎర్రటి బ్యాడ్జీలు కూడా పెట్టుకొనొచ్చారు. ఇంకా అందరికీ మా గౌతమ్ అయితే మాతో పాటు రథం లాగడానికి తాడుతో వచ్చాడు. వీడు కూడా అందరితో పాటు సహకరించాడు. ఈ 3 రోజులు దేవుని కూడా నేను కూడా ఎప్పుడూ తీరనట్టుగా ఇలా రథం లాగటంలో నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా ఈరోజు వంట అయితే గనుక వేడిగా రైసు, ఇంకా టమాటా పప్పు. ఇది మార్నింగ్ చేసిన ఎర్రనూక ఉప్మా. గుడికి వెళ్ళాలని తొందరగా చేసేసుకున్నాను. టమాటా పప్పు ఒకటే చేశాను. అందరూ రారు కదండీ! మధ్యాహ్నం భోజనాలున్నాయి. నేను ఒకదాన్నే వెళ్ళాము. గౌతమ్, నేను. ఇది రసము, బెండకాయ వేపుడు ఫ్రిడ్జ్‌లో ఉన్నాయి. ఎక్కువగా వండలేదు. ఇంకా వంట అయితే అదే. 12:30కి పక్కన కళ్యాణ మండపంలో మొత్తం అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఇది పెరుగైతే తోడుకుంది. ఇంకా గుడికైతే వచ్చేసాము. గుడిలోనూ పుష్పయాగం చేశారు. అమ్మవారు, అయ్యవార్లు అందరూ గజమాలలతో బాగా మెరిసిపోతున్నారు. పెద్ద పెద్ద గజమాలలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ పూల డెకరేషన్ అయితే అద్భుతంగా ఉంది. అక్కడక్కడ లిల్లీ పూలు బుట్టలు వేలాడగట్టారు ఈసారి. ఇది కనుల వింపుగా ఉన్నాయి. ఇది ఎవరైనా ఫంక్షన్‌లకి ట్రై చేయొచ్చు. ఒకదాని కింద ఒకటి కట్టి గుచ్చి లిల్లీ పూలని ఇలా బుట్టలుగా కట్టారు. తెల్లని బుట్టలతో లాస్ట్ గులాబీ పూలతో ఈ బుట్టలు చూసేందుకు మహా అద్భుతంగా ఉన్నాయి. చూడండి బుట్టల చివర మూలల్ని, మధ్యలోని ఎలాడదీశారు. ఇదేంటో గ్రీన్ తాడు, గడ్డి లాంటి తాడుతో అల్లారండి. ఇది కూడా అమ్మవార్లకి ఇలా పక్కన పెట్టారు. అదేమి గడ్డో తెలీదు గానీ, ఆ డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఎన్నిసార్లు చూసినా లిల్లీ పూల బుట్టలే బాగున్నాయండి. ఇంకా భజన వాళ్ళు, కోలాటం వాళ్ళు, భక్తులందరూ బస్సులో వచ్చారు. దూరంగా ఉన్నవాళ్ళు సౌకర్యం కోసం బస్సు వేశారు. ఆ బస్సులుది రాగానే ఇంకా గుడంతా కోలాహలంగా నిండిపోయింది. అందరికీ కింద కూర్చోబెట్టేశారు. ఇంకా జనాలు బాగా హడావుడిగా ఉందని. ఇంకా కోలాటం వాళ్ళతో రెడ్, గ్రీన్, వైట్, ఆరెంజ్‌లో ఇలా శారీస్‌తో వాళ్ళు బృందాలను పెట్టి వాళ్ళు లైన్‌గా కూర్చోబెట్టి వీళ్ళందరూ అన్నమాచార కీర్తనలు, వేడికొండలవాడ అంటూ పాడుతుంటే ఇంకా తిరుపతిలో ఉన్నామా మనము, అక్కడ కోలాటమా అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉందండి ఈరోజైతే. ఇంకా 12 గంటలు కావస్తుంది. ఒక్కొక్కరు లేసి పక్కన కళ్యాణ మండపానికి ఇప్పుడిప్పుడే భోజనాలు మొదలుపెట్టారని అక్కడికి వెళ్తున్నారు. బాగా ఎండగా కూడా ఉండడం వలన అక్కడక్కడ ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశారు. భక్తులు ఇలా వేడికి తట్టుకోలేకపోతున్నారని మంచినీళ్ళు, ఫ్యాన్లు బానే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి నామం దగ్గర గోశాలలో ఉన్నట్టుగా నామము, గోవుల్ని పెట్టారు. ఈ ఈ స్టేజ్ డెకరేషన్ అయితే మరింత వెరైటీగా ఉండి అద్భుతంగా అనిపించింది. ఇంక ఇదేనండి ఇవాల్టికి. బాయ్ అండి. ఉంటాను.